గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. वन्दे पार्वती परमेश्वरौ. సౌందర్య నగరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్య నగరి గురించి విపుల భావములు రాసినటువంటి గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ ఈరోజు సౌందర్య నగరిలోని 48వ శ్లోకం యొక్క విపుల భావములు అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు, శక్తి మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్య లహరిలోని 48వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. అగస్సుతే సవ్యం తవ నయనమకాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయం తే దృష్టిద్దరదలిత హేమాంబుజరుచిః సమాదత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనము పరిశీలిద్దాం. అమ్మా భగవతి, నీ యొక్క కుడి కన్ను సూర్య సంబంధముగా అది ఉదయమును సృష్టించు చేయుచున్నది. అలాగే నీ యొక్క ఎడమ కన్ను చంద్రుని సంబంధముగా ఉండి రాత్రులను సృష్టించుచున్నది. అప్పుడే వికసించినటువంటి తామర యొక్క కాస్త ఎర్రని రంగును పూనుకునేటువంటి నీ మూడవ కన్ను ఉదయము రాత్రి మధ్యలను చరించుచు ఉభయ సంధ్యలను అది సృష్టించుచున్నది. ఈ శ్లోక భావమునకు దగ్గరగా ఉన్నటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రవి సోములు తమ కన్నులిరువుగన్ పొంది కలిగింతురుగదే దివారాతిబులన్ ద్విసంధ్యలన్ మూడవ నేత్రము సరిగ చేయుటన్ తమ కృపతో. ఈ 48వ శ్లోకము నుండి 57వ శ్లోకము దాకా శంకర భగవత్పాదులు ఈ సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క కన్నులను వర్ణిస్తూ, అమ్మవారి యొక్క కన్నుల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఈ 57వ శ్లోకము దాకా ఆయన శ్లోకాలను రచించారు. ఈ శ్లోకంలో ముఖ్యముగా అమ్మవారి యొక్క 3 కన్నులను వివరిస్తూ వాటి వైభవములైనటువంటి పగలు, రాత్రి మరియు 2 సంధ్యలను కలుగజేస్తున్నాయి ఈ 3 నేత్రములు అనే విధంగా ఈ శ్లోకము రచించారు శంకర భగవత్పాదులు. తవ సవ్యం నయనమర్కాత్మకతయా అహస్సూతే అన్నారు. నీ యొక్క కుడి కన్ను సూర్య సంబంధముగా ఉండి అది ఉదయమును సృష్టింపచేయుచున్నది అని అన్నారు. వామం తే రజనీనాయకతయా త్రియామాం సుజతి అని అన్నారు.
నీ యొక్క ఎడమ కన్ను చంద్రుని సంబంధమై ఉండి అది రాత్రులను కలుగజేయుచున్నది లేక సృష్టించుచున్నది అన్న విధంగా అక్కడ 2వ పాదంలో వివరించారు శంకర భగవత్పాదులు. దరదలిత హేమాంబుజ రుచికి తే తృతీయం దృష్టి అన్నారు. నీ యొక్క 3వ కన్ను అప్పుడే వికసించినటువంటి తామర పువ్వు యొక్క కాస్త ఎర్రదనమును పొందినదై ఉండి దివస నిశయోరంతరచరీం ఉదయము రాత్రి మధ్యను సంచరిస్తూ ఉండి సమాదత్తే సంధ్యాం ఉభయ సంధ్యలను చక్కగా వర్తింపచేయుచున్నది అన్న విధంగా అక్కడ శంకర భగవత్పాదులు ఈ శ్లోక రచనమైతే జరిగింది. కుండలిని యోగము గురించి ఎప్పుడు మాట్లాడినా ఈడ పింగళ సుషుమ్న నాడుల యొక్క ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. ఈ ఇడ పింగళ సుషుమ్న నాడుల ప్రస్తావన కూడా సూర్య చంద్రుల గురించి అగ్ని గురించి ప్రస్తావన వచ్చిన వెంటనే ఈ మూడిట్ల గురించి కూడా మన ప్రస్తావన జరుగుతూనే ఉంటుంది. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో కూడా సూర్య చంద్రుడు కుడి ఎడమ కన్నులుగా చెబుతూ 3వ నేత్రమైనటువంటి ఫాలనేత్రము గురించి తెలియజేస్తూ అది అగ్నితత్వముగా ఉన్నది అన్న విధముగా రచిస్తూ ఇక్కడ ఈడ పింగళ సుషుమ్న నాడుల గురించి ప్రస్తావన చేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అనేక గ్రంథాలలోనూ శృతులలోనూ కనిపిస్తూ ఉన్న విషయాలే. ఇడాచ వామ నిశ్వాస సోమమండల గోచర పితృయానమితి జ్ఞేయం వామత్యస్య శిష్యతి అనే విధంగా, అంటే పితృయానము గురించి, మానవుని యొక్క జన్మ గురించి, చంద్రమండల సంబంధమైనదైనటువంటి ఈడా నాడి యొక్క సంబంధమైనదిగా ఉన్నది అన్న విషయంగా ఈ శ్లోకము తెలియజేస్తూ ఉంటుంది. దక్షిణే పింగళా నాడి వహ్నిమండల గోచర దేవయానమితి జ్ఞేయం పుణ్యకర్మానుసారిణి అని కనిపిస్తూ ఉంటుంది. అంటే పింగళా నాడి పితృయానము దేవయానము గురించి, సూర్య చంద్రుడు గురించి, దేవయానము గురించి, సూర్యమండలము గురించి పింగళా నాడి సంబంధమై ఉన్నది అనే విధంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నది సూత్ర వాక్యాలలో కనిపిస్తూ ఉంటుంది. దేవయాన పితృయానములను సమన్వయపరుస్తూ యోగాభ్యాసము యొక్క ఫలసిద్ధిని కలుగజేసే విధంగా సుషుమ్న నాడి అక్కడ సంబంధమై ఉన్నది అన్న విధంగా తెలియజేస్తూ ఉంటుంది. సుషుమ్న నాడి అన్నది ఫాలభాగంలో ఉన్నది. ఆ ఫాల నేత్రము అనేది సుషుమ్న నాడికి సంబంధించినదిగా కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క 3 కన్నుల గురించి, సూర్యుడు చంద్రుడుగాను, 3వ కన్ను ఇక్కడ ఫలభాగము అగ్నితత్వం కలిగినది అని తెలియజేశారు. అలాగే విష్ణు సహస్రనామాలలో ధ్యాన శ్లోకాలలో కూడా భూపాదౌ యస్య నాభిః వియదసు సూర్య చంద్రౌ చ కర్ణావాసా శిరౌజ్జౌ ముఖమపి దహనౌ యస్య వాస్తేయమబ్ధిః. ఈ విధముగా విష్ణుమూర్తి గురించి తెలియజేస్తూ ఆయన యొక్క కన్నులు సూర్య చంద్రులుగా ఉన్నాయి అని చెప్తూ ముఖమును అగ్నిగా పోల్చారు. ఇక్కడ ఫలభాగము అనేది ముఖములో భాగముగానే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా అక్కడ ముఖము అనేది అగ్నిగా కూడా అక్కడ వాళ్ళు ప్రస్తావన చేయడము అనేటువంటిది మనము శంకర సౌందర్య లహరిలోని శ్లోకానికి అన్వయించుకుంటూ ఉండొచ్చు కదా.
ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియో ద్వారా తెలియజేసుకుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.